నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాబయ్య. అమరావతిలో ఎయిర్పోర్ట్ కూటమికి మేలు చేసిన సాక్షి అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అమరావతిలో ఎయిర్పోర్ట్ కట్టడం ఏంటి, కూటమికి సాక్షి పత్రిక మేలు చేయడం ఏంటి అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. నిజానికి సాక్షి పత్రికని కానీ సాక్షి ఛానల్ని కానీ ఎందుకు పెట్టుకున్నారంటే జగన్మోహన్ రెడ్డికి అండగా ఉండడం కోసమే. రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి ఏ మాట చెప్పినా దాన్ని సమర్థిస్తూ దాని మీద కథనాలు పుంఖాలుగా రాసి వైసీపీకి మేలు చేయడం కోసం, జగన్మోహన్ రెడ్డికి మేలు చేయడం కోసమే సాక్షి పత్రికని సాక్షి ఛానల్ని నడుపుతున్నారన్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. మరి అలాంటి సాక్షి అమరావతిలో ఎయిర్పోర్ట్ విషయంలో కూటమి సర్కారుకి మేలు చేసే విధంగా కథనాలు రాసిందా అంటే వాళ్ళు తెలిసి రాశారా తెలియక రాశారో కానీ కూటమి సర్కారుకి అది చాలా మేలు చేస్తోంది అని చెప్పడంలో ఎటువంటి డౌట్ లేదు. అయితే అసలు ఏం జరిగిందనే పూర్తి డీటెయిల్స్ తెలియజేస్తాను. అమరావతిలో ఎయిర్పోర్ట్ నిర్మించాలని చెప్పేసి కూటమి సర్కారు భావిస్తోంది. అందుకోసం 4618 ఎకరాల్లో ఈ నూతన ఎయిర్పోర్ట్ నిర్మించాలని చెప్పి డిసైడ్ అయింది. సెక్రటేరియట్కి కేవలం 15 కిలోమీటర్ల దూరంలోనే ఈ ఎయిర్పోర్ట్ నిర్మించబోతున్నారట. అలాగే 60 ఏళ్లలో 5 దశల్లో ఈ ఎయిర్పోర్ట్ని పూర్తి చేస్తారు. మొదటి దశ నిర్మాణాన్ని మాత్రం 5 ఏళ్లలోనే పూర్తి చేసేస్తారు. రాబోయే కాలంలో ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణ ప్రారంభోత్సవం కూడా జరగబోతుందని తెలుస్తుంది. 60 ఏళ్లలో ఈ ఎయిర్పోర్ట్ పూర్తి స్థాయి నిర్మాణం జరుపుకుంటే అసలు ఆ ఎయిర్పోర్ట్ ఎలా ఉండబోతుందో తెలుసా? ఊహించుకోండి మీరే. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కన్నా ఒక భారీ స్థాయి ఎయిర్పోర్టు, లేకపోతే అంతకన్నా ఎక్కువ సదుపాయాలుండే ఎయిర్పోర్టుగానే దీన్ని నిర్మిస్తారని చెప్పడంలో కూడా ఎటువంటి సందేహం లేదు. అయితే మొదటి దశ నిర్మాణం అంటే ఇది మొదటి దశ 5 ఏళ్లలో పూర్తవుతుందని చెప్పుకున్నాం కదా. అది 2648 ఎకరాల్లో నిర్మాణం పూర్తి చేసుకోబోతుంది. అందుకోసం 4700 కోట్ల రూపాయల్ని కేటాయించబోతున్నారట. అలాగే మొదటి దశ నిర్మాణం పూర్తయితే 60 లక్షల మంది ఏడాదికి ఈ ఎయిర్పోర్ట్ నుంచి ప్రయాణం చేయొచ్చు. అంటే మామూలు విషయం కాదు. 60 లక్షల మంది ఏడాదికి ప్రయాణం చేయబోవటం అంటే నిర్మాణం మామూలు స్థాయి నిర్మాణం కాదని చెప్పడం కూడా డౌట్ లేదు. అలాగే ఇక్కడ 22 ఎయిర్ క్రాఫ్ట్స్ స్టాండ్ కూడా నిర్మించబోతున్నారట. అలాగే 4000 మీటర్ల రన్వేని కూడా నిర్మిస్తారని తెలుస్తుంది. మొత్తం మీద ఒక భారీ స్థాయి ఎయిర్పోర్ట్ నిర్మాణం అయితే ఇక్కడ జరగబోతున్నట్టుగా టాక్ నడుస్తుంది. అయితే దీన్ని బొంబాట్ చేద్దామని చెప్పేసే విధంగా సాక్షిలో ఒక కథనాన్ని రాశారు. అంటే కూటమి సర్కారు తీసుకున్న నిర్ణయం తప్పుడు నిర్ణయం అని చెప్పి చూపించాలి. అమరావతిలో ఆ స్థాయిలో ఎయిర్పోర్ట్ నిర్మించాల్సిన అవసరం లేదు, అంతా కూడా వృధా ఖర్చుగా చూపించాలన్నట్టుగా సాక్షిలో ఒక కథనం రాశారు. దానికోసం గన్నవరం ఎయిర్పోర్ట్ని టార్గెట్ చేశారు. గన్నవరంలో ఉన్న ఎయిర్పోర్ట్ని ఏం చేస్తారు? మూసేస్తారా? గన్నవరం ఎయిర్పోర్ట్కి ఊరేనా అని చెప్పేసి ఒక కథనాన్ని రాసుకొచ్చారు సాక్షిలో. నిజానికి గన్నవరం ఎయిర్పోర్టు పెద్ద ఎయిర్పోర్టే, 4000 కోట్లతో నిర్మించారు అని చెప్పేసి కూడా సాక్షిలో రాశారు. పైగా హైవేకి పక్కనే ఉందని కూడా రాసుకొచ్చారు. మరి అలాంటి ఎయిర్పోర్ట్ని ఎందుకు మూసేస్తారు? నిజానికి మనం మాట్లాడుకుంటే ఢిల్లీలో కూడా 2 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి కదా. 2వ ఎయిర్పోర్ట్ కట్టినప్పుడు మొదటి ఎయిర్పోర్ట్ ఎందుకు మూసేయలేదు? ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్ ఉంది కదా ఢిల్లీలో. మరి నోయిడాలో కట్టిన ఎయిర్పోర్టు మరి అది వచ్చిన తర్వాత ఇది మూసేయాలి కదా, పాత ఎయిర్పోర్ట్ని ఎందుకు మూసేయలేదు? అలాగే బాంబేలో కూడా మనం చూస్తే 2 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. రెండోది ఎక్కడ కట్టారు? నవీ ముంబైలో కట్టారు. మరి మొదటి ఎయిర్పోర్ట్ని ఎందుకు మూసేయలేదు? అలాగే హైదరాబాద్లో చూస్తే బేగంపేట ఎయిర్పోర్ట్ ఉంది. అలాగే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా నిర్మాణం పూర్తి చేసుకుంది. చక్కగా ఫ్లైట్స్ అన్ని కూడా, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అన్ని కూడా వస్తున్నాయి. ఈవెన్ మరి బేగంపేట ఎయిర్పోర్ట్ ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి మొన్న సిబిఐ కేసులు విచారణకు వెళ్ళినప్పుడు ఎక్కడ దిగారు? ల్యాండ్ అయింది ఎక్కడ? బేగంపేట ఎయిర్పోర్ట్లు ఉన్నాయి కదా. బేగంపేట ఎయిర్పోర్ట్ దగ్గరికి పెద్ద సంఖ్యలో జనాలు వచ్చారు జగన్మోహన్ రెడ్డి కోసమని సాక్షి పేపర్లోనే రాసుకున్నారు. మరి అలాంటప్పుడు బేగంపేట ఎయిర్పోర్ట్ని మూసైనప్పుడు ఇక్కడ గన్నవరం ఎయిర్పోర్ట్ని కూడా ఎందుకు మూసేస్తారు? ఎక్కడ జరిగే పనులు, ఎక్కడ కొనసాగే పనులు యథావిధిగా అక్కడ అలాగే కొనసాగుతాయి. ఫ్లైట్స్ రన్నింగ్ అలాగే జరుగుతుంది. గన్నవరం ఎయిర్పోర్ట్ని మూసివేయరు అని చెప్పేసి క్లియర్గా చెప్పుకొచ్చింది కూటమి సర్కారు. ఇంటర్నేషనల్ స్థాయిలో అమరావతిని నిర్మించబోతున్నాం, ఇక్కడ ఒక భారీ స్థాయి రాజధాని రాబోతోంది. సో మరి అలాంటి పరిస్థితిలో ఎందుకు మూసేస్తారు గన్నవరం ఎయిర్పోర్ట్ని అని చెప్పేసి చెప్తుంది. పైగా అమరావతి ఎయిర్పోర్ట్ ఏ స్థాయిలో ఉండబోతుందనే విషయాన్ని కూడా చెప్పుకొచ్చింది కూటమి సర్కారు. అమరావతిలో కొత్తగా నిర్మించబోతున్న ఎయిర్పోర్టు సుమారుగా 5000 ఎకరాల్లో 5 దశల్లో పూర్తి చేస్తామంటున్నాం కదా. ఇది కేవలం ఎయిర్పోర్ట్ మాత్రమే కాదు, ఏవియేషన్ హబ్గా మారబోతోంది అని చెప్పి చెప్తోంది కూటమి సర్కారు. అంతేకాదట, భవిష్యత్తులో ఇక్కడ విమానాల్ని రిపేర్ కూడా చేస్తారు అని చెప్పేసి చెప్తోంది కూటమి సర్కారు. ఇక కూటమి సర్కారు దెబ్బకి, కూటమి సర్కారు ఇచ్చిన క్లారిటీకి వైసీపీకి ఫ్యూజులు ఎగిరిపోయినాయి. అనవసరంగా సాక్షిలో అమరావతి ఎయిర్పోర్టుకి వ్యతిరేకంగా కథనాన్ని ప్రచారం చేసి
అమరావతి ఎయిర్పోర్ట్ గురించి పూర్తి డీటెయిల్స్ మన ద్వారానే బయటకు వచ్చేలాగా చేశాం కదా. అంటే 5,000 ఎకరాల్లో అమరావతిలో ఎయిర్పోర్ట్ నిర్మించబోతున్నారని చెప్పి గన్నవరానికి వ్యతిరేకంగా ఇక్కడ అమరావతిలో ఎయిర్పోర్ట్ నిర్మిస్తున్నారని చెప్పి రాశామంటే అసలు ఆల్రెడీ అమరావతి ఎయిర్పోర్ట్ గురించి మనమే గొప్పగా చెప్పినట్టు అయిందే అని చెప్పేసి తర్వాత ఆలోచించుకొని నాలుగు ఖర్చుకున్నట్టుగా అయింది ఇప్పుడు సాక్షి పరిస్థితి. అయితే ఇక్కడ అమరావతి ఎయిర్పోర్ట్ని వ్యతిరేకించడం, ఆ తర్వాత మళ్ళీ నాలుగు ఖర్చుకోవటం, ఇది సాక్షికి కొత్త ఏం కాదు, వైసీపీకి కొత్త ఏం కాదు. గతంలో చూస్తే విశాఖ ఎయిర్పోర్ట్ ఉంది కదా, భోగాపురం ఎయిర్పోర్ట్ ఎందుకు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. విశాఖ ఎయిర్పోర్ట్లో మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఏగలు తోలుకుంటున్నారు. ఏముందని ఇక్కడ విశాఖలో ఏముందని ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ కావాల్సి వచ్చింది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆ తర్వాత ఆయనే మళ్ళీ భోగాపురం ఎయిర్పోర్ట్కి శంకుస్థాపన చేశారు 2023లో. శంకుస్థాపన చేసి పనులు ఏం చేయించలేదు, పెద్దగా పనులు సాగలేదు, నత్తనడకన పనులు సాగుతున్నాయన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ కూటమి సర్కార్ 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత శరవేగంగా పనులు పూర్తి చేసి ఎయిర్పోర్ట్ నిర్మాణాన్ని కూడా, అంటే రన్వే మీద ఫస్ట్ ఫ్లైట్ని కూడా ల్యాండ్ చేయించింది. అలాగే ఇక్కడ ఎయిర్పోర్ట్ నిర్మాణం కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ అవబోతుంది. ఎయిర్పోర్ట్ని కూడా లాంచ్ చేయడానికి, అంటే ఆ ఎయిర్పోర్ట్ని కూడా ప్రారంభించడానికి నరేంద్ర మోదీ రాబోతున్నారన్న విషయం కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. అయితే ఇక్కడ గన్నవరం ఎయిర్పోర్ట్ మూసివేయబోతున్నారని చెప్పి సాక్షి పత్రికలో వచ్చింది కదా. ఇక్కడ సాక్షి తిన్న అతిపెద్ద దెబ్బ ఏంటంటే, అతిపెద్ద మైనస్ ఏంటంటే సాక్షికి ఏవియేషన్ మినిస్టర్, సెంట్రల్ ఏవియేషన్ మినిస్టర్ ఎవరు, రామ్మోహన్ నాయుడు. ఆయన ఏమన్నా స్పందించి గన్నవరం ఎయిర్పోర్ట్ని మేము మూసేస్తున్నాము, రాబోయే రోజుల్లో గన్నవరం ఎయిర్పోర్ట్లో ఎటువంటి పనులు జరగవు, ఎక్కడ విమానాలు ల్యాండింగ్ కానీ టేక్ ఆఫ్ కానీ ఏమీ జరగవని చెప్పేసి ఏమైనా చెప్పారా? చెప్పలేదు కదా. మరి ఎలాగా ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చి ప్రజల్లో పలుచనైపోతుంది సాక్షి, ప్రజల్లో వైసీపీని ఎందుకు పలచన చేస్తోంది సాక్షి అని చెప్పేసి అంతా మాట్లాడుకుంటున్నారు. అలాగే గతంలో కూడా ఇది కొత్త ఏం కాదు, జగన్మోహన్ రెడ్డికి ఇది తన తండ్రి నుంచి వచ్చిన అలవాటే. రాజశేఖర రెడ్డి కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నప్పుడు 1999 నుంచి 2004 మధ్య శంషాబాద్ ఎయిర్పోర్ట్ నిర్మాణం చేపడతామని చెప్పేసి చంద్రబాబు నాయుడు ప్రతిపాదన చేస్తే, బేగంపేట ఎయిర్పోర్ట్ ఉంది కదా, ఎందుకు ఇప్పుడు శంషాబాద్ అని చెప్పేసి రాజశేఖర రెడ్డి మాట్లాడారు. మళ్ళీ అదే రాజశేఖర రెడ్డి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి శంకుస్థాపన చేయించి, అంటే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు ల్యాండ్ అంతా కూడా ఎక్విజిషన్ చేసి, భూసేకరణ చేసి, అనుమతులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చి, అంటే అప్పట్లో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, ఎన్డీఏ ప్రభుత్వం దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు మాట్లాడి అన్ని అనుమతులు తీసుకొచ్చారు శంషాబాద్ ఎయిర్పోర్ట్కి. అన్ని క్లియరెన్స్లు కూడా వచ్చేసినాయి. క్లియరెన్స్లు వచ్చేసిన తర్వాత శంకుస్థాపన కూడా చేసినట్టు గుర్తు. కానీ రాజశేఖర రెడ్డి మళ్ళీ సోనియా గాంధీని హైదరాబాద్ తీసుకొచ్చి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి శంకుస్థాపన చేయించి నిర్మాణాన్ని పూర్తి చేశారు. వద్దన్న వ్యక్తే మళ్ళీ నిర్మాణాన్ని పూర్తి చేశారంటే, అంటే చంద్రబాబు నాయుడు విజన్ ఎలా ఉంటుంది, ఎవరైనా సరే వద్దన్న వాళ్ళు కూడా ఖచ్చితంగా ఒప్పుకొని చేసి తీరాల్సిందే అన్నట్టుగా ఉంటుంది అని చెప్పడంలో కూడా ఎటువంటి సందేహం లేదు. సో మరి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు క్రెడిట్ చోరీ అంటున్నారు భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో. అసలు క్రెడిట్ చోరీ ఎవరు చేశారు ఏంటనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా మాట్లాడుకుంటున్నారు. ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా అనవసరంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడి అబాస్పాలయ్యారే అని చెప్పేసి వాళ్ళు కూడా బాధపడ్డ సందర్భం భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో. అలాగే రాజశేఖర రెడ్డి విషయాన్ని కూడా మళ్ళీ తెర మీదకి తీసుకొచ్చారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ వద్దన్నది అదే రాజశేఖర రెడ్డి, మళ్ళీ కట్టింది కూడా అదే రాజశేఖర రెడ్డి. సో కాబట్టి చంద్రబాబు నాయుడు మేధో మదనం గురించి మీరు ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆయన భవిష్యత్తు తరాల గురించి ఆలోచించి పనిచేసే వ్యక్తి, ఆయన విజనరీ ఉన్న లీడర్ అని చెప్పేసి అందుకే అంటారు, ఊరికే అనరు అని చెప్పేసి కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా వాళ్ళకి కౌంటర్ ఇచ్చారు. మరోసారి కౌంటర్ ఇప్పించుకునే విధంగానే సాక్షి పత్రికలో ఇలాంటి కథనాలు ప్రచారం చేసి అమరావతి ఎయిర్పోర్ట్కి మేలు చేశారని చెప్పేసి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన పార్టీ కార్యకర్తలంతా మాట్లాడుకుంటున్నారు. మరి దీని మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.